అడిగారు సార్. అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కావచ్చు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు, ఇందాక శ్రీరామ్ గారు చాలా చక్కగా చెప్పారు, ఎవరు చేసినా కానీ అప్రిషియేట్ చేయాలని. జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పుడు 2019 నుండి 24 వరకు 30% పనులు పూర్తయ్యాయని కేంద్ర ప్రభుత్వం ఒక నివేదికలో తెలిపింది, విమానయాన శాఖ. ఆ తర్వాత 30% మాత్రమే సార్, మార్క్ మై వర్డ్స్, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఏది అన్ని అనుమతులు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన తర్వాత, జిఎంఆర్ గారికి కాంట్రాక్ట్ ఇచ్చేసిన తర్వాత ఆయన చేసిన పనులు, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనులు కాదు. అంటే ఈ క్లియరెన్స్ లో ఇవన్నీ, ఏది రోడ్ క్లియరెన్స్ కావచ్చు, అండ్ ఆల్సో వారికి ఎక్కడెక్కడ ల్యాండ్ ఇవ్వాలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని ఒప్పుకుందాం. ఏమా నేను చెప్పనా క్రెడిట్ చోరీ అని దేన్ని అంటారో నేను చెప్పనా సార్. లక్ష్మీనాథ్ గారు చెప్పమంటున్నారు, చెప్పండి. సౌమ్య గారు అడిగారు కదా, ఆయన చెప్తారు, వినండి. ఇద్దరు క్రాస్ టాకింగ్ చేస్తే బాగోదు, ఆయన చెప్తారు, మీరు వినండి. చెప్పండి వంశీ గారు. అయిపోయిందా సార్? నేను మాట్లాడొచ్చా? మాట్లాడండి, మీరు మాట్లాడండి. నేను మాట్లాడొచ్చా? మాట్లాడండి మీరే. మేడం గారు అడ్డం పడరు కదా? ఏం పడరు, మాట్లాడండి. కియా పరిశ్రమ హైలీ రెస్పెక్టెడ్ రాజశేఖర్ రెడ్డి గారికి ఆయన ఎవరో లెటర్ రాస్తేనే ఆంధ్రప్రదేశ్కి వచ్చిందన్నారు, చూసారమ్మా? దాన్ని అంటారమ్మా క్రెడిట్ చోరీ అని. ఆ తర్వాత అప్పట్లో ఫోక్స్ వ్యాగన్ అనేటటువంటి కంపెనీ వస్తే, మీ పార్టీలో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు ఇండస్ట్రియల్ మినిస్టర్ గానో ఏదో ఉండి, డబ్బులు పోనాయి, ఫోక్స్ వ్యాగన్ పోనాయి, ఏడ్ చేస్తామన్నారు, ఉత్తరాంధ్ర స్లాంగ్ లో అన్నారు. అదే నేను కూడా రిప్రజెంట్ చేశా. డబ్బులు పోయినాయి, అయ్యి పోయినాయి, ఏడ్ చేస్తామన్నారు, కానీ ఫోక్స్ వ్యాగన్ రాలా. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కియా వస్తే, ఇది నేనే తీసుకొచ్చానన్నారమ్మా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఆయన ఫాదర్ తీసుకొచ్చారట కియా. సో దీన్ని అంటారు తల్లి క్రెడిట్ చోరీ అని. ఆ తర్వాత 2015లో చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తున్నాం ఎయిర్పోర్ట్ అని చెప్పిన తర్వాత 2017లో పర్యావరణ చెందినటువంటి అనుమతులు, డీజీసీఏకి చెందినటువంటి అనుమతులు అన్ని తీసుకొచ్చిన తర్వాత 2019 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసిన తరువాత 4 సంవత్సరాలు కామ్గా కూర్చుని 2023లో శంకుస్థాపన చేసి, ఈ రోజు వచ్చేసి ఏదైతే విమానాశ్రయాలు ఎందుకు, ఎర్ర బస్సులు రాని చోట ఎయిర్ బస్సులు ఎందుకు, ఆ తర్వాత వేగలు తోలుకుంటాం, దిక్కుమాలిన ఆలోచన అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వచ్చేసి భోగాపురం నేనే కట్టాను అంటారమ్మా క్రెడిట్ చోరీ అని. దీన్ని అంటారు క్రెడిట్ చోరీ అని. సార్ నాకు ఎప్పటి నుంచో ఒక యూనివర్సల్ డౌట్ సార్, లక్ష్మీనాథ్ గారు, ఈ ప్యానల్లో ఉన్న అందరికీ అదే డౌట్ ఉందా లేదంటే నా ఒక్కడికే ఉందో తెలియదు, కానీ వీళ్ళు అయ్యి కట్టేశాం, జగన్మోహన్ రెడ్డి గారు చేసేసారు, అయ్యి చేసేసారు, ఈ చేసేసారు అని అంటారు సార్. మరి ఎందుకు సార్ 2019 నుండి 24 వరకు ఒక్కటి కూడా ప్రారంభోత్సవం జరగలేదు? ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా ప్రారంభోత్సవం జరిగిందా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2019 నుండి 2024 వరకు కడప స్టీల్ ప్లాంట్ కి 2 సార్లు శంకుస్థాపన జరిగింది, 2సారి శంకుస్థాపన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. విమానాశ్రయానికి 2సారి శంకుస్థాపన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవి తప్ప ఒక్కటన్నా ప్రారంభోత్సవం జరిగిందా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రారంభోత్సవం జరిగినటువంటి ప్రాజెక్టులు ఏమైనా చెప్పమంటారా? 2014 నుండి 19 వరకు కియా, ఆ తర్వాత విశాఖపట్నంలో చూసుకుంటే ఎన్నో ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పారిపోయాయి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సచివాలయాలు డెవలప్ అయ్యాయి అంటారు, అదేవిధంగా పాఠశాలలు కూడా మంచిగా రూపురేఖలు దిద్దుకున్నాయి అంటారు. వాస్తవం రమ్మనండి సార్, పాఠశాలలు పైకొప్పులు ఊడిపోయి పడిపోతా ఉన్నాయి సార్ కింద. ఈ రోజు రమ్మనండి, ఈ రోజు చూడమనండి. నాడు నేడులో వీళ్ళు దోచుకున్నటువంటి దోపిడీ ఎక్కడన్నా ఉండదా? మీరు ఆ సబ్జెక్టు డిబేట్ పెడితే చెప్పండి, 100 ఉన్నాయి చదవటానికి, 100 ఉన్నాయి సార్ ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడితే చెప్పడానికి. క్రెడిట్ చోరీ మళ్ళీ వినపడలేదు, క్రాస్ టాక్ అయింది, మళ్ళీ చెప్పండి. ఒక చిన్న దుప్పటి అడిగినందుకు హాస్టల్ వార్డెన్ ఇంట్లో నుంచి బయట పంపించింది, హాస్టల్ నుంచి. అది ఇవన్నీ సాక్షి పేపర్ లోనే వస్తాయమ్మా, సాక్షి పేపర్, సాక్షి టీవీలోనే వస్తాయి. ఇవన్నీ కూడా సాక్షి పేపర్, సాక్షి టీవీలో తప్ప ఎక్కడ కనపడు. ఈ దిక్కుమాలిన వార్తలు అంటారు వీటిని. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సార్ 1-2 చోట్ల లక్ష్మీనాథ్ గారు చెప్పండి. లక్ష్మీనాథ్ గారు చెప్పండి. మొన్న రీసెంట్ గా ఒక ఉపాధ్యాయుడు మద్యం సేవించి విధులకు హాజరయ్యాడు, సస్పెండ్ చేయడం జరిగింది. ఒక ఉపాధ్యాయురాలు పిల్లలతో సొంత పనులు చేయించుకుంటా అన్నారని చెప్పేసి ఆవిడ్ని సస్పెండ్ చేయడం జరిగింది.
మరి సోదరి చెప్పినట్లు ఎక్కడో దుప్పట్లేనందుకు పంపించేశారని చెప్తా ఉన్నారు. ఆధారాలు చూపిస్తే వాళ్ళని కూడా సస్పెండ్ చేస్తాం. కానీ మీరేం చేశారమ్మా, విద్యార్థులకు చదువులు చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టారు కదా. ఏమంటారు దీన్ని? ఏమంటారమ్మా దీన్ని? మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టడాన్ని ఏమంటారు? దీన్ని అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక దిక్కుమాలిన పనులు అన్నారు కదా, వీటిని అంటారు తల్లి దిక్కుమాలిన పనులన్నీ. సౌమ్య గారు సస్పెండ్ చేయటువంటి పెట్టిందే ప్రభుత్వం కదండి. అప్పుడులో అదే కరోనా టైంలో అనుకుంటా మేబీ వంశీ గారు. అది కరోనా టైంలోనే అక్కడ ఎక్కడో నెల్లూరులోనే ఎక్కడ జరిగింది సార్ ఇన్సిడెంట్. అది నెల్లూరు కాదమ్మా, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందమ్మా సౌమ్య గారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందమ్మా, రాష్ట్ర వ్యాప్తంగా. సరే, ఇదే ప్యానెల్ లో విశ్లేషకులు ఉన్నారు, వారు చెప్తారు. విశ్లేషకులు ఉన్నారు, ఇది వాస్తవం, ఎవరిది వాస్తవమో వారు చెప్తారు, ప్రజలకు తెలుసు. ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల దగ్గర పెట్టినటువంటి సార్ క్రెడిట్ చోరీ గురించి అయిపోవాలా, ఇంకా చాలా ఉన్నాయి. రైట్ సౌమ్య గారు, సమయం అయిపోయింది, మళ్ళీ మాట్లాడదాం. వంశీ గారు చివరిగా చెప్పండి. అత్యుత్సాహంతో అధికారులు ఏదైతే సమయం అయిపోతుంది. రైట్ మరి ఇది కూడా దుప్పటి లేకపోయింది కూడా అధికారులేనమ్మా. రైట్, లోకేష్ గారు వెళ్ళి దుప్పటి ఇవ్వద్దని చెప్పలా, ఇది కూడా అధికారులే చెప్పింది, గుర్తుపెట్టుకోవాలా. అది అధికారులైతే ఇది కూడా అధికారులే చెప్పింది. అదేనమ్మా, ఇది అధికారులు అయితే అది కూడా అధికారులే చెప్పింది. రైట్ వంశీ గారు, సౌమ్య గారు మళ్ళీ మాట్లాడదాం, దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. వంశీ గారు, భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి చివరిగా చెప్పండి. సౌమ్య గారు కాసేపు ఆగండి ప్లీజ్. సౌమ్య గారు ఆగండి కాసేపు. ఎస్, భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి చివరిగా చెప్పండి సార్ ప్లీజ్. వంశీ గారు మ్యూట్లో ఉన్నారు. చూడండి, వంశీ గారు మ్యూట్ అయ్యారు, మీరు అన్మ్యూట్ చేయండి. వంశీ గారు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి సార్, మ్యూట్లో ఉన్నారు. రైట్ వంశీ గారు, మళ్ళీ ఇస్తాను మీకు. మీరు మాట్లాడేది వినపడతలేదు, మ్యూట్ చేయండి సార్, మీరు మళ్ళీ మాట్లాడదాం. ఎస్, మీరు చెప్పండి సార్, కంక్లూడ్ చేయండి. మల్లికార్జున గారు, స్పష్టంగా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అడ్వకేట్ సౌమ్య గారు కూడా మాట్లాడిన ప్రతిదానికి ధీటుగా బదిలిస్తాం సార్. నేను ఈరోజు నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు కాబట్టి స్పష్టంగా ఒకటే చెప్పదలుచుకున్నాను సార్. ఈరోజు అల్లూరు సీతారామరాజు భోగాపురం ఎయిర్పోర్ట్ సందర్భంగా దాదాపు 17,803 కోట్ల ప్రాజెక్ట్స్ ఈరోజు శంకుస్థాపన జరిగాయి సార్. ఈరోజు ఒకటే స్పష్టంగా చెప్తున్నాం సార్, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 2 సంవత్సరాల్లోనే అన్ని రకాల యొక్క అభివృద్ధి, సంక్షేమం, అభివృద్ధి ధీటుగా ఈరోజు ముందుకెళ్తున్నాం సార్. ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, విశాఖ రైల్వే జోన్ కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, అమరావతి కావచ్చు, అదేవిధంగా ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధి, రాయలసీమ జోన్ అభివృద్ధి, కోస్తాంధ్ర జోన్ అభివృద్ధి, గోదావరి జోన్ అభివృద్ధి, అన్ని రకాల ప్రాంతాల అభివృద్ధి చెందడంతో పాటు ఈరోజు కేంద్రం యొక్క సంక్షేమం అభివృద్ధిలో భాగంగా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, ప్రతి జిల్లాకు ఒక హాస్పిటల్ ఏదైతే నినాదం ఉందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి జిల్లాకు ఒక హాస్పిటల్, మెడికల్ కాలేజ్తో పాటు ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్లను నిర్మించే దిశగా ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది సార్. ఇంకొకటి స్పష్టంగా సౌమ్య గారు ఈరోజు ఈవీఎంల గురించి మాట్లాడారు. నేను స్పష్టంగా సోదరి సౌమ్య గారిని ఒకటి సూటిగా ఈరోజు మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాను. 151 సీట్ల నుంచి 11 సీట్లకు రావడానికి కారణము ఈవీఎంలు కాదమ్మా. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, నేను వైఎస్ఆర్సీపీ అధినేత రాజశేఖర రెడ్డి బిడ్డని, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను ఉన్నాను, నేను విన్నాను అని అన్న తర్వాత ప్రజలు ఆయన అబద్ధాలను నిజం చేస్తాడేమో అని చెప్పేసి ఆయన అబద్ధపు మాటలు నమ్మి అధికారాన్ని కట్టబడితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అన్ని రకాల వ్యవస్థలను నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే డీసెంట్రలైజేషన్ పేరుతో రాజధాని లేనటువంటి రాష్ట్రంగా 3 ప్రాంతాలను అభివృద్ధి చేసని చెప్పి ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు సార్. ఇంకోటి ఈరోజు క్రెడిట్ చోరీ అని ఒక నినాదం జరుగుతుంది కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని స్టిక్కర్ల కింగ్ అని పిలిచేవారు. ఎందుకంటే ఏ పథకానికైనా దేనికైనా, ఈవెన్ కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతి పథకానికి కూడా తానే ఇస్తున్నట్టు, తన రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఇస్తున్నట్లు కూడా స్టిక్కర్లతో, ఫోటోలతో పబ్లిసిటీ చేసుకునే వాళ్ళు. ఇంకొకటి సార్, ఈరోజు మైనింగ్ మాఫియా కానీ మద్యపానాన్ని నిషేధం చేసుకొస్తానని చెప్పేసి మద్యపాన నిషేధాన్ని